పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని 10 మంది ముందు నన్ను అల్లరిపాలు చేస్తున్నాడు అని అంటోంది అనిత. ఎక్కడికెళ్ళినా సరే నా సమస్యకి పరిష్కారం దొరకట్లేదు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. మేడం, నేను మా ఆయన 6 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాము. 6 సంవత్సరాల నుంచి తర్వాత మా ఆయన అమ్మాయిలతోనే ఫస్ట్ మొదలు పెట్టాడు. సంజాయించి మా ఆయనకు భయపెట్టించి ఆ పిల్లకు భయపెట్టించి దూరం చేపించాము. దాని తర్వాత పనికి వెళ్ళట్లేడు మా ఆయన. 1 నెల పోతే 6 నెలలు 5 నెలలు ఇంట్లోనే ఉంటాడు మేడం. అసలు అది ఎంత కాలం అంటున్నా, నెల 2 నెలల 3 నెలల ఒక 7-8 నెలలే. 7-8 నెలల్లో నీ గురించి నెగిటివ్ గా చెప్పేశాడు, మేమిద్దరం లవర్స్ అని చెప్పాడు. మీ అమ్మ నాన్న ఒప్పేసుకొని అమ్మ పిల్ల పరువు పోద్ది. మా అమ్మ నాన్న వాళ్ళు అసలు ఒప్పుకోలే. పెళ్ళేటప్పుడు నీకు 15 అతనికి 17. ఆ వయసులోనే ఆటో నడిపేశాడా? ఆటో నడిపేవాడు. ఎట్లా నడుపుతారా మైనర్? ఇద్దరు పిల్లలకి అన్నావు కాబట్టి నీతో హ్యాపీగా లేదు, బయట వాళ్ళతో హ్యాపీగా ఉంది. వాళ్ళకు అట్లుంది, నీకెందుకు ఇట్లా లేదని అనేవాడు మేడం. ఇప్పుడు రీసెంట్ గా మేడం ఇంటి ముందర ఆడామెతో ఉన్నాడు మేడం. వారిని ఇప్పుడు చాలా టార్చర్ అయిపోయింది మేడం, రోజు కొట్టడం. ఆయన నాకు ఒకసారి చాలా గలీజ్ బూతులు తిట్టిండు మేడం. అందుకోసం నేను హ్యాంగింగ్ చేసుకున్నాను. పిల్లలు ఉన్నారు కదమ్మా. అంటే ఆ సిచ్యువేషన్ అంటే నేను అర్థం కాలే మేడం. ఆ టైంలో నేను అలా చేసేసుకున్నా. మోసం చేశాడు కానీ నీ పిల్లలు నిన్ను మోసం చేయలే కదమ్మా. దేవుని దేవల్ల మళ్ళీ బతికి బయటకు వచ్చాను మేడం. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఎలా చచ్చిపోదాం అనుకున్నావు నువ్వు? ట్రై చేస్తే ఎప్పుడైనా సక్సెస్ అయితే, అలా ఫెయిల్ అయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు తెలుసా. అదే టైట్ అయిపోయింది, నాకు తెలియలే మేడం. అంటే నేను కూర్చొని ఇలా హీటర్ వైర్ తో ఇలా చుట్టాను. మా బాబు నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. బాబే నాకు లేకుండా పోతున్నాను. వేరే రూట్ లో ఉన్నాడని తెలుసు, దొంగతనాలు చేస్తుండని తెలుసు. వాళ్ళు దొంగతనాలా? అన్ని ఉన్నాయి, పెద్ద గలీజ్. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. మేడం సార్, మేడం అనిత గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలో అడిగి తెలుసుకుందాం. అనిత గారు రండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి. అనిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేడం, నేను మియాపూర్ నుంచి వస్తున్నాను. మియాపూర్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ కీపింగ్ గా పనిచేస్తాను. ఆ? హౌస్ కీపింగ్ గా పనిచేస్తాను. హౌస్ కీపింగ్ గా వర్క్ చేస్తున్నారు. మ్యారేజ్ అయిందా మీకు? అయింది మేడం. ఎన్నేళ్ళు అవుతుంది? 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అవుతుంది. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ చేసి మా నాన్న వాళ్ళు ఒప్పించి పెళ్లి చేశారు. ఓహో, లవ్ చేశారు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పిల్లలు? పిల్లలు ఒక బాబు ఒక పాప. ఒక బాబు ఒక పాప. ఎంత వయసు ఉండొచ్చు? బాబేమో 11 సంవత్సరాలు, పాప ఏమో 9 సంవత్సరాలు. ఓకే ఓకే. చెప్పండి అమ్మా, ఇక్కడికి ఏ కారణంతో వచ్చారు మీరు? మేడం, నేను మా ఆయన బాగానే ఉన్నాం మేడం. ఓకే. 6 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాము. 6 సంవత్సరాల నుంచి తర్వాత మా ఆయన అమ్మాయిలతోనే ఫస్ట్ మొదలు పెట్టాడు. అయితే ఇంట్లో రిలేటివ్స్ అని మేము సంజాయించి మా ఆయనకు భయపెట్టించి ఆ పిల్లకు భయపెట్టించి దూరం చేపించాము, పెద్ద మనిషి మాట్లాడి. దాని తర్వాత పనికి వెళ్ళట్లేడు మా ఆయన. 1 నెల పోతే 6 నెలలు 5 నెలలు ఇంట్లోనే ఉంటాడు. మీ ఇద్దరికి ఎలా పరిచయం అమ్మా? మేడం, మా నాన్నకు అంతకుముందు మేము మియాపూర్లో ఉండేవాళ్ళం మేడం. మా నాన్నకు యాక్సిడెంట్ అయిందని ఇక్కడ బాగాలేదనేసి మా బాబాయ్ వాళ్ళు మా నాన్నకు అటు తీసుకెళ్లారు హైత్నగర్లో. ఓకే. హైత్నగర్లో పరిచయం వాళ్ళ చిన్నమ్మ ఇంట్లో మేము రెంట్కి ఉండేవాళ్ళం మేడం. ఆమె తరపు నుంచి మ్యారేజ్ కి ఎంత కాలం క్రితం, ఎన్ని సంవత్సరాల క్రితం? సంవత్సరాలు ఏం కాలేదు మేడం. ఆయనేమో చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అందరికి బ్లేమ్ చేసే వల్ల మా నాన్నకి తెలిసింది, మీ అమ్మాయి అలా లవ్ చేస్తుందంట కదా అని. అసలు లవ్ చేయకుండానే టమ్కేయడం స్టార్ట్ చేశాడు. ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది, మేమిద్దరం లవర్స్ చేసేసాడు. నేను అప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని. నాకు ఇంట్రెస్ట్ స్కూల్. ఏ వయసులో పెళ్ళైంది మీకు? నాకు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలకి పెళ్ళి అయిపోయింది. అచ్చా. లవ్ అమ్మా? ప్రేమ ఏం లేకుండే సార్ అప్పుడు.
అలా ఇంకా అతను పబ్లిసిటీ అలా చేశాడని ఇంకో నేను కూడా ప్రేమించానని చెప్పేసి ఇప్పుడు నా జీవితం అంతే కదా అనేసి ఆయనతో చేసి మీ ఇంటి 15 ఏళ్ళకి అంటే ఇప్పుడు మా దాంట్లో ఎట్లుంటది మేడం అదేలేండి. అలా అనేసి అదే అసలు అది ఎంత కాలం అంటున్నా, నెల 2 నెలల 3 నెలల ఒక 7-8 నెలలు 7-8 నెలల్లో నీ గురించి నెగిటివ్ గా చెప్పేశాడు, మేమిద్దరం లవర్స్ అని చెప్పాడు. మీ అమ్మ నాన్న ఒప్పేసుకొని అమ్మ పిల్ల పరువు పోద్ది. ఒప్పుకోలే మేడం, మా అమ్మ నాన్న వాళ్ళు అసలు ఒప్పుకోలే. మా అమ్మాయికి ఇక్కడ మియాపూర్లో తెచ్చి వదిలిపెట్టేద్దామని అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసినా కానీ ఆయన వదలలే నన్ను. ఆటో వేసుకొని వచ్చి నువ్వే కావాలి, నువ్వు లేకుంటే చనిపోతా, అది ఇది అని చాలా అన్నాడు. అప్పుడు ఏం చేసేవాడు మీ ఆయన? ఆటో నడిపించాడు. ఆటో నడిపించేవాడు. ఇప్పుడు ఎంత అతని వయసు? ఇప్పుడు సారి ఉంటది 28-29 వరకు. నీదెంతమ్మా? నాది ఇప్పుడు 25 ఉంటుంది సార్. అతనికి 17 అప్పుడు పెళ్లి అయినప్పుడు 17 ఉండే 18 సంవత్సరాలు ఆమె ఉండే, 17-18 సంవత్సరాలు ఆయన. ఇద్దరు పసిపిల్లలకు పెళ్లి చేస్తారా? ఆటో అంటే ఆ వయసులోనే ఆటో నడిపేశాడా? ఆటో నడిపేవాడు. ఎట్లా నడుపుతారా మైనర్? ఆటో నడిపేవాడు మేడం. నువ్వు ఏజ్ తేడాలు చెప్తున్నావు కానీ లేదు మేడం. ఏజ్లు కరెక్టేనమ్మా. పెళ్లి అయ్యేటప్పుడు నీకు 15 అతనికి 17. సిటీలో పోలీసులు పట్టుకుంటారు ఆటో నడిపితే. చదువుకున్నావా? 10th కంప్లీట్ అయిందా? కాలేదు మేడం. ఎంతవరకు చదువుకున్నావు? 8th వరకే. 8th వరకే. మరి మైనర్ పిల్లోడు ఆటో నడుపుతున్నాడా? అప్పుడు ఆటో నడిపేవాడు. మైనర్లు పెళ్లి చేసుకున్నారు పెద్దల సమక్షం. పెళ్లిళ్ళేవో అయిపోతున్నాయి, మరి డ్రైవింగ్ పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ జీవితమే నాశనం. డ్రైవింగ్ చేస్తే అందరూ పోతారు కదా. ఇట్లా బ్లేమ్ చేస్తుండు కదా, రేపటి రోజు పిల్ల భవిష్యత్తు పాడైపోతుంది అనేసి మా నాన్న అందరికి పిలిచి పెద్దవాళ్ళకి మళ్ళీ వీళ్ళు దగ్గరుండి భవిష్యత్తు పాడు చేశాడా? దగ్గరుండి భవిష్యత్తు పాడు చేసినట్టు చేయలే మేడం. మా నాన్న అసలు ఒప్పుకోలే, పెళ్లికి అసలు ఒప్పుకోలే. కానీ ఆయననే మా నాన్న ఎంబడి తిరిగి నువ్వు ఎక్కడున్నా నేను ఇచ్చేసేసా వచ్చేసేసా అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే లోపల వేసేవాళ్ళు. ఇచ్చారు కానీ వీడు ముండోళ్ళలాగా ఉన్నాడు. రేపటి రోజు పాప భవిష్యత్తు పాడైపోతుందేమో, మీరు ఆలోచించి మీరు మీ కదా చూడండి అని చెప్పారు మేడం. అప్పుడు నీకు అంటే కొద్దిగైనా పెళ్ళైనటువంటి కొత్తలో కానీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు తర్వాత నచ్చాడు. ఎంతకాలం నచ్చాడు? నచ్చాడు మేడం. అప్పుడు ఎంతకాలం నచ్చాడమ్మా నీకు? అంటే పద్ధతి ఎంతకాలం అంటే కరెక్ట్? ఇప్పుడు అందరూ బ్లేమ్ చేసిన తర్వాత మాట్లాడుకొని వచ్చి నాతో మాట్లాడి సార్ ఇప్పుడు అవన్నీ అయిపోయింది కదా, 6 సంవత్సరాల వరకు పద్ధతి కరెక్ట్ గానే ఉంది. బాగానే ఉన్నాం సార్. 6 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాము. మాకు మా నాన్న ఇక్కడ ఫ్లాట్ ఇచ్చిండు, ఇక్కడ తోలుకొచ్చి మంచిగానే బాగానే సాగుతుంది మేడం. అది మియాపూర్లో మధ్యలో ఒక అమ్మాయి ఎంటర్ అయింది. అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఆ సంబంధం మా వాళ్ళు కూడా భయపెట్టించారు. అప్పుడు ఆ అమ్మాయి ఎలా పరిచయం? మా రిలేటివ్స్ లోనే పరిచయం అయ్యింది మేడం. ఓహో, మా రిలేషన్ లో పరిచయం అయ్యారు. అయితే మా వాళ్ళు భయపెట్టించి అమ్మాయి ఆమెకు కొంచెం ఎక్కువ ఏజ్ పెళ్లి చేసేసారు. ఈయన కూడా మానేసుకుండు మేడం. తర్వాత ఒక సంవత్సరం. ఎంతకాలం పరిచయం? ఎలా కనిపెట్టారు మీరు? 6 నెలలకే కనిపెట్టుకున్నా మేడం. 6 నెలలకే కనిపెట్టేసా. ఎట్లా అంటే ఆయన నాతో సరిగా ఉండకపోవడము, డ్యూటీలు లేకపోయినా డ్యూటీ ఉందని బయటికి వెళ్ళడము, అలా జరిగింది. అప్పటికి బాబు పాప నీకు ఆల్రెడీ? బాబు పాప మేడం. అమ్మాయితో ఫోన్లు మాట్లాడమేనా? ఫిజికల్ రిలేషన్ కూడా? ఫిజికల్ రిలేషన్ అంత పోలే కానీ ఫోన్లు వరకే పట్టుకున్నారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, ఎడగొట్టేసాము. తర్వాత ఇంకో అమ్మాయి CMR లో పనిచేసినప్పుడు ఒక అమ్మాయితో అలానే మాట్లాడడం అట్లా జరిగింది మేడం. ఫోన్లో విషయంలో దొరకబెట్టారు. చేస్తే ఇంకో అమ్మాయితో మళ్ళీ ఎంటర్టైన్ అయ్యాడు. ఎఫ్ఐఆర్ అయ్యింది మేడం. మళ్ళీ ఎఫ్ఐఆర్ అయ్యాక అప్పటి నుంచి మాకు ఇంకా ఫోన్ ఎఫ్ఐఆర్లే నీకు తెలిసినంత వరకు? ఫోన్ ఎఫ్ఐఆర్లే మేడం. ఫోన్ ఎఫ్ఐఆర్లే. తర్వాత మా మరిదికి చెప్తే మా మరిది కూడా ఆమెకు పెళ్ళయింది, నువ్వెందుకు మధ్యలో వచ్చావని మా మరిది కూడా చెప్తే అమ్మాయి పెళ్ళయింది అనగానే అమ్మాయి భయపడి మళ్ళీ కాంటాక్ట్లే రాలే మేడం. మేబీ వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వలేదని చెప్పుకుంటూ పరిచయాలు చేసుకుంటున్నారు. అలా అయిపోయింది మేడం. ఎందుకు అలా అవ్వడానికి రీజన్? నీకు మీ ఆయనకి ఏమైనా గొడవలు అయ్యాయా? ఏం లేదు మేడం. మేము ఊరికేనే అంటే నేను డ్యూటీకి వెళ్ళమని చెప్పడమే ఆయనకు తప్పు మేడం. నేను కష్టపడి దొరక పట్టిన తర్వాత వాళ్ళని చెడగొట్టిన తర్వాత, చెడగొట్టం కాదు, వాళ్ళని పొమ్మన్న తర్వాత విడగొట్టిన తర్వాత ఏం సంజాయిషి చెప్పేవాడు? నీతో నేను సుఖపడట్లేదు అన్నవాడు. ఏమనేవాడు? అది అడుగుతున్నా. నీతో నాకేం మంచిగా అనిపిస్తలేదు, నాకేం ఇది లేదు, వాళ్ళతో మంచిగా ఉన్నాను. అంటే ఆ భార్య భర్తల సంబంధం గురించి అతను మాట్లాడేది, లేదంటే ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవటం తర్వాత చెప్పేవాడు మేడం. 2 పిల్లలకి అన్నావు కాబట్టి నీతో హ్యాపీగా లేదు, బయట వాళ్ళతో హ్యాపీగా ఉంది. వాళ్ళకు అట్లుంది, నీకెందుకు ఇట్లా లేదని అనేవాడు మేడం. మీరు అలా మాట్లాడటం మొదలవుతే ఏమవుద్దో సమాజం? అలా అనేవాడు మేడం. అప్పటి నుంచి తర్వాత అక్కడ కూడా మా మరిది చెప్పిన అమ్మాయి రాలే మేడం. ఇప్పుడు రీసెంట్ గా మేడం ఇంటి ముందర ఆడామెతో ఉన్నాడు మేడం. వారిని ఇప్పుడు చాలా టార్చర్ అయిపోయింది మేడం. రోజు కొట్టడం,
ఇలా ఒక ఇద్దరు అమ్మాయిలు కట్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిందా? గ్యాప్ 3 నెలలకే మళ్ళా ఈ అమ్మాయితో ఈ ఆడామెతో రిలేషన్షిప్ లో ఉన్నాను మేడం. 6 ఏళ్ళు బాగున్నారో, దాని తర్వాత ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు. ఇది ఎప్పటి నుంచి ఎదురింటోళ్ళతో? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది మేడం. 2 సంవత్సరాల నుంచి. అవును ఈ మేడం. మధ్యలో గ్యాప్ లో మీ పెద్దవాళ్ళకి చెప్పారు, అందరు చెప్పినాం మేడం, అందరు సంజాయించారు, భయపెట్టించారు, కొట్టినారు కూడా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోనీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు కానీ నేనేం పోలే మేడం. ఆయన ఆవిడ బ్యాచులరా లేదంటే ఆవిడకి కూడా భార్య భర్త పిల్లలు? భర్త ఉన్నాడు మేడం, 2 పిల్లలు ఉన్నారు మేడం, అందరు ఉన్నారు. మీరు ఎంత న్యూసెన్స్ చేస్తే వాళ్ళ ఆయనకి తెలియలేదా? అలా మేము బాగానే ఉన్నాం, మా వల్ల ఏది లేదు. మా ఆవిడ వాళ్ళ ఆవిడని నమ్ముతున్నాడు. నమ్ముతున్నాడు. వాళ్ళ ఆవిడంట దేవుని ఫోటో దేవుని మీద ప్రమాణం చేసింది, మా ఆవిడ ఏ తప్పు చేస్తలేదు. నేను మా ఆవిడ చాలా బాగున్నాము. మీది ఏది ఉందో మా సొంత ఇల్లా అద్దెల్లా? సొంత ఇల్లే మేడం. మీది సొంత ఇల్లా అద్దెల్లా? సొంత ఇల్లే మేడం. ఆడి మీద ప్రమాణం చేయవలసింది దరిద్రం వదిలిపోయి. అదే అని ఆయన అంటుండు మేడం. అంటే మాకు రీసెంట్ గా అన్నట్లేదు, వేరే వాళ్ళతో అంటున్నాడు మేడం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇప్పుడు మేడం? నేను, మా అమ్మ, మా నాన్న, మా పాప మేడం. అతను ఎక్కడ ఉన్నాడు? మా ఆయనేమో నిన్న మొన్న పంచాయతీ కూర్చోబెట్టిన తర్వాత నీతో బాగానే ఉంటాను, నేను ఏ తప్పు చెయ్యను, మనం ఇద్దరం కలిసి ఉందాం, పిల్లలు బాగా చూసుకుందాం అని చెప్పాడు మేడం. ఎప్పుడు పంచాయతీ పెడితే ఇదే మాట చెప్పేస్తుండు. ఆయన పాట ఆయననే వాడుతూ చేయాల్సిన పని చేసేస్తాను. నేను డ్యూటీకి వెళ్ళాను, నేను ఇంట్లోనే ఉంటా, నీకు వండుకుంటా, నీకు మంచిగా అన్ని చేసుకొని. ఎన్ని రోజులు బట్టి మీరిద్దరు కలిసి లేరమ్మా? ఎంత కాలం బట్టి మీరు కలిసి? 2 సంవత్సరాలు అయింది. 2 years బట్టి. అతను ఎక్కడున్నాడు, మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు మేడం ఆయన నాకు ఒకసారి చాలా గలీజ్ బూతులు తిట్టిండు మేడం, అందుకోసం నేను హ్యాంగింగ్ చేసుకున్నాను. ఓ, పిల్లలు ఉన్నారు కదమ్మా. అంటే ఆ సిచ్యువేషన్ అంటే నేను అర్థం కాలే మేడం, ఆ టైంలో నేను అలా చేసేసుకున్నా. మోసం చేశాడు కానీ నీ పిల్లలు నిన్ను మోసం చేయలే కదమ్మా. దేవుని దేవల్ల మళ్ళీ బతికి బయటకు వచ్చాను మేడం. కానీ ఆయన మేడం ఆ బుద్ధి మాత్రం మానట్లేదు. ఎలా బతికావమ్మా? సూసైడ్ అటెంప్ట్ చేసావు, ఎలా ట్రై చేసావు, ఎలా బతికావు? అంటే మేడం ఎందుకంటే మా వ్యూయర్స్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు ఎలా బతకాలో నేర్చుకుంటారు. 2 పిల్లలు ఉన్నారు కదా, ఎలా చచ్చిపోదాం అనుకున్నావు నువ్వు? అంటే నేను భయపెట్టిద్దాం అనుకున్నా మేడం. ట్రై చేస్తే ఎప్పుడైనా సక్సెస్ అయితే అలా ఫెయిల్ అయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు తెలుసా? అదే టైట్ అయిపోయింది, నాకు తెలియలే మేడం. అంటే నేను కూర్చొని ఇలా హీటర్ వైర్తో ఇలా చుట్టాను. అబ్బా, కానీ అది టైట్ అయింది, నాకు అర్థం కాలే. మా అత్తమ్మ కాపాడిందంట మేడం, మా మేనమామ. కూర్చుని ఇలా ఇలా అనుకున్నావమ్మా? గోడ కూర్చొని చాలా టైట్ గా అనుకున్నది, అది నాకు అర్థం కాలేదు మేడం. ఉమ్. అలా అయిపోయింది మేడం. అప్పటి నుంచి ఇంకా ఆయన మొత్తానికి దూరం అయ్యి అక్కడ మా అత్త వాళ్ళ ఇంటి కాడ ఉన్నాడు మేడం ఇన్ని రోజులు. అక్కడ ఉండి ఇప్పుడేమో రెంట్కు రూమ్ తీసుకొని ఉంటుండంట. ఎక్కడ? ఇక్కడ మా అత్త వాళ్ళ దగ్గర. ఆమెతో పాటు ఉంటున్నాడా, కలుస్తున్నాడా? ఆమెతో పాటు అయితే లేడు, ఆమె ఇక్కడనే ఉంది సార్. మా ఆయన మాత్రం ఒక్కడే బ్యాచిలర్ లాగా ఒక్కడే రెంట్ తీసుకొని అక్కడ. ఆ ఎదురింటి ఆవిడతో సంబంధం ఉందని నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? ఎలా కనిపెట్టావు ఈ విషయం? ఎలా కనిపెట్టానంటే సార్, ఈయన కూడా 3 గంటలకు రాత్రికి లేస్తాడు, ఆమె కూడా 3 గంటలకు రాత్రికి లేచేది. ఇద్దరికి షిఫ్ట్ డ్యూటీ ఏమోనమ్మా, నువ్వు ఎలా? అంటే డ్యూటీలు ఏం పోదు సార్ ఆమె. అంటే ఆమె పొద్దుగాల పోతుంది, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తుంది. 3 గంటల రాత్రికి ఏం డ్యూటీలు ఉంటాయి? ఇద్దరు ఎదురు ఇల్లు మేడం. ఆ టైంకి ఏం డ్యూటీ ఉంటుంది? వాళ్ళ హస్బెండ్ అంటే డ్యూటీకి వెళ్తాడు మేడం. కదమ్మా, 3ంటికి లెగుస్తారు, తర్వాత ఏంటి? అయితే ఏంటి? 3ంటికి లేచే వాళ్ళు అందరితో మీ ఆయనకి సంబంధం ఉండదు కదమ్మా? ఎందుకు ఉండదు మేడం? ఆయన ఏమో ఆమె డైరెక్ట్ గా అక్కడి నుంచి. సరే, వాళ్ళు 3ంటికి లేస్తారని నీకు ఎలా తెలుసు? నువ్వు లేచావా టైంకి? మళ్ళీ లేచినప్పుడు ఇంకా నేను లేచినంత వరకు ఆయన చేరేసుకొని ఇంటి ముందరనే కూర్చుంటాడు. ఆమె నించొని ఆమె డోర్ దగ్గర నించొని సైలెంట్ గా ఫోన్ లో మాట్లాడుతుంటే ఈయన నన్ను చూసి ఇద్దరు భయపడి ఆమె లోపలికి వెళ్ళిపోతే ఈయన అక్కడనే కూర్చొని ఫోన్ కట్ చేస్తాడు. అవును మేడం. అలాంటి షో ఆఫ్ ఇవ్వాలి అనుకుంటే పగలే ఇవ్వచ్చు కదా. పగలు కూడా మేడం, పగలు కూడా అట్లనే చేస్తాడు. సమాధానం రాలేదు. నువ్వు 3ంటికి ఏం చేస్తున్నావు సార్? ఆయన లేచి బయటకు వస్తే నేను కొద్దిసేపు ఆగి బయటకు వచ్చేదాన్ని. వాళ్ళ 3ంటికి నీకెందుకు తెలియదు? ఆ టైంలో డీప్ స్లీప్ లో ఉంటాం కదా. నేను నిద్రపోను మేడం, ఆయన నిద్రపోడు, రోజంతా ఫోన్ చూస్తా. ఫోన్ సెక్యూరిటీ గార్డ్ నువ్వు. నేను పట్టుకుందామని ట్రై చేసిన మేడం, ఆయన ఎప్పుడు నాకు దొరకదు. ఇట్లా అనుమానం వచ్చి ట్రై చేసి మనం వచ్చి నేను లేచి చూసేదాన్ని మేడం. సరిగ్గా పడుకోవని అతను తెలీదా? నువ్వు సరిగ్గా పడుకోవని అతను తెలీదు. నువ్వు రాత్రి అంతా లెగిసి ఉంటావు అని తెలియక అతను 3ంటికి వెళ్ళి బయటకు వెళ్ళి ఫోన్ లో మాట్లాడుకో, లేదంటే నీకు తెలిసినా పర్లేదు అని మాట్లాడుకుంటున్నాడా? ఆయన నేను పొద్దుగాల డ్యూటీకి వెళ్ళిపోతా సార్, సాయంత్రం వస్తా. నేను వచ్చే టైంకి ఆయన ఇంట్లో
ఇంట్లోనే ఉంటాడు. నిన్ను చూడగానే షాక్ అయ్యాడా దొరకపట్టినప్పుడు? ఏం సార్? నువ్వు దొరికి పట్టావు కదా, అప్పుడు షాక్ అయ్యాడా ఏం చేస్తున్నారు మీరని? ఫోన్ గుంజుకున్నా సార్, మా ఆయన ఫోన్ గుంజుకున్నా, ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. మా ఆయన ఫోన్ గుంజుకున్న తర్వాత ఎవరిది నెంబర్ అని అంటే నెంబర్ వెంటనే డిలీట్ చేసేస్తారు. అది కూడా డిలీట్ చేస్తాడు. అమ్మా ఇక్కడ ఎక్కడ కన్ఫర్మ్ అయిందమ్మా వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని? మేడం ఆయన చాలా నిజంగా ఉన్నాను మేడం, వాళ్ళు ఉన్నారు కానీ నాకు ఒకటే ప్రూఫ్ దొరకక నాకు ఈ బాధ మేడం. అరే ప్రూఫ్ దొరకపోయినా మేము నమ్ముతాం, నమ్మే సీన్ అంటే చెప్పండి. సరే వాళ్ళ ఆయన సరే మేడం, వాళ్ళ ఆయన ఏమో మా హస్బెండ్ తో వాళ్ళ ఆవిడ మాట్లాడుతుందని చిన్న ఫోను నాకు మరి ఆ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి గొడవ పడ్డాడు. ఎవరు? వాళ్ళ ఆయన. ఆయనేమో ఆవిడ పతివ్రత అని చెప్తున్నాడు కదమ్మా. ఆ ఫోన్ తీసుకొచ్చి తర్వాత విషయం పంచాయతీ పెట్టినప్పుడు అట్లా అన్న ఈ ఫోను మీ ఆయన మా ఆవిడకి ఎందుకు డబ్బులు అడుగుతానని గొడవ కూడా పడ్డాడు మేడం. చాలా విషయాలు ఎన్నిసార్లు పంచాయతీ పెట్టినప్పుడు అది చిన్న చిన్న విషయాలకు అన్నిటికీ నేను దొరకబడ్డా కానీ ఒక్కటే వాళ్ళు మీ ఆయన డబ్బులు అడుగుతున్నాడు అని వాళ్ళ ఆయన చెప్పాడు. వాళ్ళ ఆయన చెప్పాడు. ఆయన ఎందుకు అడుగుతున్నాడు అంటే డబ్బులు? మా ఆయన ఆటో ఏదో పని ఉందని అడిగాడంట మేడం. అందులో అక్రమ సంబంధం ఎక్కడుంది? వాళ్ళ ఆయనకు తెలియకుండా అడుగుతుండు కదా. అయితే అక్రమ సంబంధం ఉంటుంది అంటే ఫస్ట్ వేరే ఆమె నేను ఆడామెతో మాట్లాడుతున్నానని మాట్లాడింది కదా మేడం. మళ్ళీ ఆడామెతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆయనకు అబద్ధం చెప్పినట్టే కదా. నేను ఆడామెతో మాట్లాడుతున్నాను. రెండు కూడా ఎలాంటివేనా ఇన్సిడెంట్లు? మరి అవి కూడా ఫోన్ సంభాషణలే అన్నావు, డైరెక్ట్ గా నువ్వు ఏం చూడలే కదా, చూడటానికి అవకాశం లేదా? లేదు మేడం, పనికి వెళ్ళిపోతావు కాబట్టి నీకు తెలియదు. నాకు తెలియలేదు. నేను ఉన్న మాట చెప్తూ నాకైతే డైరెక్ట్ గా దొరకలే. ఈయన ఫోన్ల విషయంలో నాతో సరిగా ఉండకపోవడము, నా పిల్లలకు చూడకపోవడం వల్ల, ఇంట్లో డబ్బులు తేక వల్ల, ఏ విషయం వల్ల నాతో డబ్బులు తెప్పించుకున్నవాడు. ఇంకా బట్టలకి దానికి. పని చేస్తారమ్మా? నేను హౌస్ కీపింగ్ పని చేస్తా మేడం. ఇప్పుడు హౌస్ కీపింగ్ పని చేస్తా. సంపాదిస్తారు నెలకి? నేను 20,000 వరకు చేస్తాను మేడం. హౌస్ కీపింగ్ మళ్ళీ ఇంట్లో పని చేస్తాను మేడం. నేను బ్యాంక్ లో కూడా పని చేస్తాను మేడం. అన్ని పనులు చేస్తాను మేడం. ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మా ఆయన ఇప్పుడు లారీ నడిపిస్తున్నా అని తెలిసింది మేడం. అంతకుముందు కార్ నడిపేవాడు. కార్ ఇప్పించిన మేడం. ఇంట్లో ఎంత ఖర్చులకి ఇస్తాడు? ₹1 కూడా ఇయ్యాడు మేడం. అమ్మ ఈ 2 years బట్టి అతను వేరే రూమ్ తీసుకుని ఉంటున్నాడు. దగ్గరేనా మీ ఇల్లు? అతని ఇల్లు ఎక్కడ? లేదు సార్, ఇప్పుడు రీసెంట్ గా సంవత్సరం అయింది మా అత్త దగ్గర ఉండి. ఇప్పుడు 3 నెలల నుంచి రూమ్ కిరాయి తీసుకొని ఉంటుండు. నాతో కలిసి ఉండకపోవడం 2 సంవత్సరాలు అవుతుండు. 1 year వాళ్ళ అమ్మతో ఉన్నాడు, ఇప్పుడు రూమ్ తీసుకొని సపరేట్ గా. పిల్లలు నీ దగ్గరే ఉంటున్నాడు, పిల్లల్ని చూడటానికి రావట్లేదు. పాప ఒక్కతే నా దగ్గర ఉంది. బాబుకి మాత్రం మా ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. పోయిన సంవత్సరమే మేడం. పోయిన సంవత్సరం మా బాబుకి చదువు చెప్పియలే. ఈ సంవత్సరం అది కూడా నేను గొడవ పడితే, మా వాళ్ళతో పెద్దలతో గొడవ పడితే ఆయనకు స్కూల్ వేసిరు మేడం. తీసుకెళ్లిపోతుంటే నువ్వేం చేసావు? ఎంత బతలాడాలి మేడం. కంప్లైంట్ ఇస్తే నీ పిల్లోడిని అదే నాకు ధైర్యం మార్చక లాస్ట్ సంవత్సరం బట్టి బాబుని చూడలే. చూసా, వచ్చిండు. నేను ఏడుస్తే నన్ను తోలుకొచ్చేవాడు, చూపించేవాడు. మా బాబు నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. బాబే నాకు లేకుండా పోతున్నాను. మరి అతను లారీ పనికి పోతే బాబుని ఎవరు చూసుకుంటున్నారమ్మా ఇంట్లో? పచ్చడి తాను పెట్టేది సార్. మా బాబు ఉంటే నా దగ్గర బాగా ఉండేవాడని నాకు ఒకటే బాధ. పిల్ల మీ దగ్గర ఉందా? అమ్మాయి చదువుకుంటుందా? 4th క్లాస్ మేడం. సరే, ఇక్కడికి రావడానికి ముందు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ పిల్లోడు మీకు వచ్చేవాడు కదా. అంటే పిల్లోడు కోసం నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాలా? నేను వెళ్ళాను మేడం ఒకసారి. మా అమ్మ పోలీస్ స్టేషన్ అంటే చాలా ఉంటది, నువ్వు సంజాయించుకొని మీ ఆయనతో మాట్లాడుకొని నువ్వు మంచిగా ఉండు, ఇలాంటి వాళ్ళు ఎట్లో అట్లా పోతే నువ్వే బుద్ధి మార్చుకోవాలి అని అంటే సరే అనుకొని నేను పోలీస్ స్టేషన్ అన్నది అంటే కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు. ఇప్పుడు మాతో ఒక్కసారి వెళ్ళా, తర్వాత వెళ్ళలేము. వాళ్ళు చెప్పింది అలా చెప్పేది కదా. గట్టిగా అడగాలి, నాకు ఇది కావాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు కాదని ఎందుకు అంటారమ్మా? నేను గట్టిగా అయితే వెళ్ళలే, ఒక్కసారి మాత్రం పోయినా, గట్టిగా అయితే వెళ్ళలే. మీ ఇద్దరిని కలపటానికి, ఒక పిల్లల సంగతి అలా పెట్టుకుని ఇద్దరిని కలపటానికి పెద్దల పంచాయతీలో రీసెంట్ గా జరిగినటువంటి నిర్ణయం ఏంటి? రీసెంట్ గా జరిగిందంటే ఇవన్నీ బుద్ధులు మానుకోవాలి. మానుకొని ఒప్పుకున్నాడు. అసలు బుద్ధులు ఉన్నాయని ఒప్పుకున్నాడు మేడం. ఇగో నేను తప్పు చేసినానో ఏం చేసినానో, నా తప్పు, నా బుద్ధి వచ్చింది, నేను అన్ని మర్చిపోతా, నాకు నా భార్య నా పిల్లలు కావాలి, నేను బాగానే ఉంటా అంటాడు మేడం. సూపర్. మరి ఏమైంది ఇప్పుడు? మళ్ళా ఇట్లా వెళ్ళిపోయాడు మేడం. ఏమైంది? అసలు వచ్చాడా? ఇద్దరు కలిసి ఉన్నారా? ఒక గూటు కింద ఉన్నారా?
ఉన్నాం సార్, కానీ ఆయనకు రోజులు ఉన్నారు? ఆయనకు మాటలు లేవు, నాకు మాటలు లేవు. ఉంటాడు, ఇంట్లోకి వస్తాడు. ఈ మధ్య కాలంలో ఎన్ని రోజులు ఇద్దరు కలిసి ఉన్నారు? మాటలు ఉండనియండి, ఉండకపోనివ్వండి. ఈ మధ్య కాలంలో 3 నెలల కింద వచ్చిండు సార్. వచ్చి ఎంతకాలం 10 ఉన్నారు? రోజులు ఉన్నాడు. ఏం గొడవ జరిగింది? ఎందుకు వెళ్ళిపోయాడు? గొడవ ఏం లేదు సార్. ఆయన 4 గంటలకు లారీకి పోతా అని చెప్పేవాడు సార్. 4 గంటలకు వెళ్తా నేను లారీకి, సాయంత్రం 3 గంటలకు వచ్చేస్తా అని చెప్పిండు. నువ్వు క్వశ్చన్ చేసావు? నేను క్వశ్చన్ ఏం చేయలేదు సార్. నేను 4 గంటలకంటే ఇప్పుడు టీయో కాఫీ పెట్టి ఇస్తేనే కదా మేడం ఆయన వెళ్తాడు. అలా అని నేను కూడా ఆయన లేవగానే నేను పోతున్నాను, లేకపోతే టీయో కాఫీ పెడతా అంటే లేదు, నువ్వు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు లేస్తున్నావు అని మళ్ళా బదులు. మళ్ళా ఎందుకు నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు నువ్వు లేస్తున్నావు, అదే ఇక్కడ పెద్ద గొడవ. ఎందుకు లేస్తున్నావు, నువ్వు పోయి నిద్రపో. నువ్వు 5 గంటలకు 5:30కు లేచేదాన్ని, ఈ టైంకి ఎందుకు లేస్తున్నావు? సరే నువ్వు అతన్ని నమ్మే కదా కలిసి ఉంటానన్నావు, మళ్ళీ ఎందుకు లేకడం అర్ధరాత్రులు? ఆయన ఏం చేస్తున్నాడు అని ప్రశాంతంగా పడుకో. భర్త 2 సంవత్సరాలు బట్టి కాఫీ బయట తాగాడు, ఇప్పుడు నువ్వు లేచి పెట్టాలా? కాఫీ చాయ్ బయట పోయి తాగుతాడు కదా. ఫోన్లే మొగుడు కదా అని లేచి పెట్టిందండి ప్రేమతో. ఇంటికి వచ్చాడు కదా, 4 గంటలకు వెళ్తున్నాడు, డ్రైవింగ్ వెళ్తున్నాడు, టీ కాఫీ అయితే నిద్ర మత్తపోద్ది, మంచి డ్రైవ్ చేస్తాడని పెట్టుంటది. కానీ అంతకు ముందు ఎగ్జాంపుల్స్ అతను బుర్రలో ఆ ఎగ్జాంపుల్ వేరే. పాపం తన వర్షన్ నువ్వు చెప్పింది మా correct వాళ్ళు కూడా లేమ్మా అట్లనే అన్నారు మేడం. నువ్వు మీ భర్తతో ఏది కావాలంటే అది చేసి పెట్టు, నీతోనే ఉంటాడంటే అలా అనుకున్నా మేడం నేను. కానీ ఇలా